గాయస్, ఫైనల్గా హరిహర వీరమల్లు బెనిఫిట్ షో అయితే చూసాను. సో బెనిఫిట్ షోకి వచ్చి 1000 రూపీస్ టికెట్. ఇంత డబ్బులు పెట్టుకుని మనం వెళ్ళి చూసినందుకు సాటిస్ఫైడా లేదా హ్యాపీగా ఉన్నామా, ఆ డబ్బులు వర్తేనా, ఇది వర్త్ అండ్ వాచబుల్ మూవీ అయినా, పవన్ కళ్యాణ్ గారిని మనం ఎలా చూద్దాం అనుకుంటున్నామో అలా మూవీ ఉందా, ఇందులో పవర్ ప్యాక్డ్ పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా అసలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసిందా, ఒక ఎంగేజింగ్గా కూర్చోపెట్టిందా అన్నదిని ఇవాళ నేను చెప్పబోతున్నా. సో లేట్ చేయకుండా అయితే ఇంకా హరిహర వీరమల్లు మూవీ గురించి మాట్లాడుకుందాం. సో మూవీ ఫస్ట్ బేస్ అయ్యిందే ఒక కోహినూర్ డైమండ్ కోసం. ఆ కోహినూర్ డైమండ్ అన్నది చాలామంది రాజులు అప్పట్లో ఔరంగజేబు, సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ సైడు రకరకాల ఊర్లో డిఫరెంట్ ప్లేసెస్లో రాజులు ఉంటారు కాబట్టి ఆ కోహినూర్ డైమండ్ కోసం చాలామంది యుద్ధాలు చేశారు కదా. సో అలాగే ఈ బాబీ డియోల్ అన్న ఔరంగజేబు వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్ ఇందులో. ఇంకా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్, ఆయన ఎవరు, ఆయన ఎలా పుట్టుకొచ్చాడు, అసలు హరిహర వీరమల్లు అన్న క్యారెక్టర్ ఎలా పుట్టుకొచ్చింది అన్నది ఈ మూవీ. సో ఇంకా మిగతా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఓకే పెట్టారు, సునీల్ గారిని పెట్టారు, సుబ్బరాజ్ గారిని పెట్టారు, కానీ నాకేమీ అంత అనిపించలేదు. ఓకే పెట్టడం అయితే అందరినీ క్యాస్ట్ క్రూయింగ్ గట్టిగానే పెట్టారు. తనిఖీల భరణి గారిని పెట్టారు, సత్యరాజ్ గారిని పెట్టారు. ఓకే, మేజర్ డ్రాబ్యాక్ వచ్చి మూవీలో విఎఫ్ఎక్స్ అన్నమాట. మనకి కళ్ళకి కట్టినట్టు క్లియర్గా కనబడిపోతూ ఉంటాయి. ఆ నక్క షాట్ ఏదైతే ఫేస్ టు ఫేస్ ఫాక్స్ది పవన్ కళ్యాణ్ గారికి ఫేస్ టు ఫేస్ ఏదైతే షాట్ పెట్టారో చాలా క్లియర్గా తెలిసిపోద్ది అది విఎఫ్ఎక్స్, పక్కా విఎఫ్ఎక్స్ అని. అండ్ ఇంకా రిమైనింగ్ ఫస్ట్ హాఫ్లో ఫైట్ చాలా బాగా అనిపించింది, చాలా బాగా తీశారు, కొరియోగ్రఫీ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్ అది చాలా బాగా తీశారు. కానీ అక్కడున్న ఆ షార్ట్స్ ఏదైతే ఆ షిప్స్, ఆ వాటరు కొంచెం అవి కూడా విఎఫ్ఎక్స్ లాగా కనిపించేస్తూ ఉంటాయి. చెప్తున్నా కదా, విఎఫ్ఎక్స్ చాలా డ్రాబ్యాక్ మూవీకి. మ్యూజిక్ ఇంకా ఎంఎం కీరవాణి గారు బీజిఎం స్కోర్ చాలా బాగా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, కొల్లగొట్టినాదు అనే సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్, ఆ సౌండ్ సరౌండింగ్ సిస్టంలో ఆ సాంగ్ వింటే చాలా బాగా అనిపించింది. ఇంకా రిమైనింగ్ సాంగ్స్ అంటే నాకు అంతగా అనిపించలేదు. కానీ హరిహర వీరమల్లు టైటిల్ సాంగ్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, ఆ యాక్షన్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు వస్తుంది సాంగ్, చాలా బాగా అక్కడ మంచి టైమింగ్లో పడింది, మంచి ఇంపాక్ట్ కలుగుతుంది. ఫస్ట్ హాఫ్లో డైలాగ్స్ మాత్రం చాలా బాగా రాశారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎవరికి కౌంటర్ ఇవ్వాలో, ఎవరికి తగలాలో అది ఆల్రెడీ నేను చెప్పక్కర్లేదు డైరెక్ట్గానే, వాళ్ళకి తగులుతుంది అనమాట. అంత మంచి డైలాగ్స్ రాశారు, చాలా బాగా ఇంపాక్ట్ చేసే డైలాగ్స్. సెంటిమెంట్ సెకండ్ హాఫ్లో ఒక పాపతోటి పవన్ కళ్యాణ్ గారిది, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్లో విశ్వరూపం చూస్తారు పవన్ కళ్యాణ్ గారిని, అంటే ఇంకా యుద్ధం అనమాట. బాబీ డియోల్ గారితో పవన్ కళ్యాణ్ గారితో ఏ రేంజ్లో యుద్ధం ఉండబోతుంది. ఒక ఔరంగజేబ్ అంత పెద్ద రాజు, అంత పెద్ద సైన్యం, పవన్ కళ్యాణ్ మాత్రం ఓన్లీ సింగిల్ వ్యారియర్. కానీ బాబీ డియోల్ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది. అది సెకండ్ పార్ట్లో ఆ యుద్ధం ఎలా ఉండబోతుంది అన్నది ఇంకా అది మనం వేచి చూడాలి. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇదే 5 years టైం పట్టిందంటే అది ఇంకెన్ని ఇయర్స్ టైం పడుతుందో తెలియదు. సో చూడాలి. అండ్ ఇంకా ఈ ఫస్ట్ పార్ట్ చూసాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా రిమైనింగ్ నిధి అగర్వాల్, ఆవిడ చాలా బాగా చేసింది. వీళ్ళిద్దరు పేరు చాలా బాగుంది, పవన్ కళ్యాణ్ గారిది నిధి అగర్వాల్. ఆవిడది ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆవిడ ఒక ట్విస్ట్ ఇస్తుంది, అది బాగా అనిపిస్తుంది, ఎక్స్పెక్ట్ చేయం. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ బాగా చేశారు. సునీల్ గారు బాగా చేశారు, సుబ్బరాజ్ గారు బాగా చేశారు, రఘుబాబు గారు బాగా చేశారు, తనిఖీల భరణి గారు ఉన్నారు, ఆయన బాగా చేశారు, సత్యరాజ్ గారు ఉన్నారు, తమిళ యాక్టర్ సత్యరాజ్ గారు. ప్రతిరోజు పండగలో మన సాయి ధరమ్ తేజ్ తాతగా చేశారు కదా, ఆయన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో సెంటిమెంట్ బాగా కనెక్ట్ అవుతాం, చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు. బీజిఎం స్కోర్ చాలా బాగా ఇచ్చారు ఎంఎం కీరవాణి గారు.
సాంగ్సే రిమైనింగ్ సాంగ్ కొల్లగొట్టినాదురు తప్ప మిగతావన్నీ కొంచెం నాకు అంత అనిపించలేదు. విఎఫ్ఎక్స్ అన్నదే డ్రాబ్యాక్. విఎఫ్ఎక్స్ మీద మాత్రం మంచిగా అసలు ఎఫర్ట్ పెట్టి ఉండుంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఇంకా మూవీ ఎక్కడికో తీసుకెళ్ళిపోయి కూర్చోబెట్టేది మూవీ. వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తున్నప్పుడు వేరే ఊరికి వాళ్ళు ఆ హార్స్ మీద రైడింగ్ వెళ్తున్నప్పుడు కానీ ఆ విఎఫ్ఎక్స్ కల్లారా తెలిసిపోతూ ఉంటుంది. ఒక సీన్ అయితే మరి ఘోరంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు వేరే అతన్ని కాపాడడం ఆ కొండల దగ్గర హార్స్ రైడింగ్ అప్పుడు కొండ ఎడ్జ్లోంచి ఆయన్ని పట్టుకుని పైకి లాగడం, అసలు అది ఆ విఎఫ్ఎక్స్ ఎందుకురా బాబు చేశారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. అది పెట్టకపోయి ఉండుంటే బాగుండేది. న్యాచురల్గా పోనీ ఏదైనా ట్రై చేసినా, పోనీ ఇంకేదైనా పోనీ విఎఫ్ఎక్స్ చేసినా అందులో ఇంకొంచెం ఎఫర్ట్ తీసుకుని ఇంకొంచెం టైం తీసుకుని చేసినా ఉంటే బాగుండేది. ఎంత టైం తీసుకున్నా కూడా విఎఫ్ఎక్స్ ఇంకా ఎలాగే ఉంది అంటే అది కొంచెం డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకున్నారు కాబట్టి. అంటే అఫ్కోర్స్ ఇది 2020లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ, క్రిష్ గారు డైరెక్షన్లో రావాల్సిన మూవీ క్రిష్ గారు సైడ్ అయిపోయారు. ఎందుకంటే డిలే అవుతూ వస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రొడక్షన్ ఒక మనీ అన్నది ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువైపోతుందని ఆయన సైడ్ అయిపోయారు. తర్వాత ఏఎం రత్నం గారు ఆయన పట్టుకుని విక్రమార్కుల్లాగా ఎలాగైనా ఫినిష్ చేయాలి పవన్ కళ్యాణ్ గారితో మూవీ అని చెప్పి ఫైనల్గా ఫినిష్ చేయడం జరిగింది. సో విఎఫ్ఎక్సే చాలా డ్రాబ్యాక్. విఎఫ్ఎక్స్ కానీ ఇంకా మంచిగా పెట్టుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మూవీ. ఆ విఎఫ్ఎక్స్ వల్లే డిసప్పాయింట్మెంట్ చేసింది. మిగతా ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా నెక్స్ట్ లెవెల్. ఆయన ఈ మూవీలో చాలా బాగున్నారు నిజంగాను. కాస్ట్యూమ్స్లో ఈ మూవీలో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి ఆయనవి. అండ్ ఇంకా డైలాగ్ డెలివరీ కానీ ఫైట్స్ కానీ ఆయన మార్షల్ ఆర్ట్స్ ఎలాగో తెలిసిన విషయమే. చార్మినార్ దగ్గర ఫైట్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అది చాలా బాగా అనిపిస్తుంది. కానీ ఆ చార్మినార్ సెట్ చూసేసరికి మనం డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకంటే ఆ సెట్ ఆర్టిఫిషియల్గా ఉంటుంది, అంటే వేసినట్టుగానే ఉంటుంది. ఆ సెట్ చార్మినార్ సెట్ తయారు చేసినట్టుగానే ఉంటుంది. న్యాచురల్గా ఎక్కడ అనిపించదు చార్మినార్ అని షూటు. ఎందుకంటే నాకు ఒక్కడు మూవీ గుర్తొచ్చింది, ఆయన గుణశేఖర్ గారు ఎంత న్యాచురల్గా సెట్ వేశారో చార్మినార్ని చూస్తే రియలిస్టిక్గా అనిపిస్తుంది. అలా ఎఫర్ట్ పెట్టిపోయి కనీసం చార్మినార్ దగ్గర అంత మంచి ఫైట్ పెట్టుకున్నప్పుడు ఆ చార్మినార్ చూస్తే ఏంటిది అనిపిస్తుంది అనమాట. నాకు ఆ ఫీలింగ్ కలిగింది. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ చెప్తున్నా కదా, ఆ ఫాక్స్ ఇందులో అది కూడా అంతే అన్నెసెసరీ అనిపించింది నిజంగా. విఎఫ్ఎక్స్ ఫాక్స్ ఆ నక్కలు రావడం చీకట్లో నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం. ఒక సీన్ చాలా బాగుంటుంది టైగర్ తోటి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ ముందు పులిని కంట్రోల్ చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు కళ్ళతోటి వేళ్ళతోటి దిగు అని టైప్లో ఇలాగా సైకిల్ చేస్తుంటారు. అది చాలా బాగా అనిపించింది. ఆ సీన్ బాగుంది, మళ్ళీ అది బాగా తీశారు. కానీ మిగతా విఎఫ్ఎక్స్ మాత్రం ఎక్కడ పండలేదు. అది మెయిన్ ప్రాబ్లం మూవీలో. విఎఫ్ఎక్సే మేజర్ డ్రాబ్యాక్, చాలా డ్రాబ్యాక్ విఎఫ్ఎక్స్. బీజిఎమ్స్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా మిగతా డైలాగ్స్ చాలా బాగుంటాయి. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఇంకా సెకండ్ హాఫ్లో వేరే లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా ర్యాంపేజ్ అనమాట సెకండ్ హాఫ్లో ఫైట్ ఉంటుంది, చాలా బాగా తీశారు. ఫైట్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్లో కూడా ఫైట్ ఉంటుంది, అది చాలా బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ ఎంట్రన్స్ పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగా చూపించడం జరిగింది. ఇంకా అక్కడ పడే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రన్స్లో అవి చాలా బాగున్నాయి. ఓవరాల్గా మూవీ అయితే ఇట్స్ నైస్ మూవీ, వర్త్ అండ్ వాచబుల్ మూవీ. మరి అంత తీసి పారేయాల్సినంత ఏం లేదు. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో సహా అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం చూడాలనుకుంటే మాత్రం ఫీస్టే నిజంగాను. ఎందుకంటే ఆ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు. సెకండ్ హాఫ్లో అరాచకం, సెకండ్ హాఫ్లో పిచ్చెక్కిస్తారు. యాక్షన్ కానీ కళ్ళతో చూసే చూపులు కానీ అరాచకంగా ఉంటాయి. సో అదనమాట నాకు అనిపించింది. సో ఫైనల్గా హరిహర వీరమల్లు ఇట్స్ అ నైస్ మూవీ, వర్త్ అండ్ వాచబుల్ మూవీ. మరీ సూపర్ డోపర్ అని చెప్పను కానీ నైస్ మూవీ. మంచి కంటెంట్ తోటి వచ్చారు, కానీ విఎఫ్ఎక్స్ మీదే ఎక్కువ వర్క్ చేసి ఉండుంటే బాగుండేది అని నా ఒపీనియన్. ఆ విఎఫ్ఎక్స్ ఏవైతే పెట్టుకున్నారో అదే మెయిన్ డ్రాబ్యాక్ అయిపోయింది మూవీకి. మిగతా ఓవరాల్గా అన్నీ వెల్ అండ్ గుడ్ బాగున్నాయి. ఇంకా స్క్రీన్ ప్లే అన్నది ఇంకొంచెం బాగా ఇంకా చూపించి నడిపించి ఉంటే ఇంకా బాగుండేది. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్. సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు. ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీలో ఉంది. సో ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఎలాంటి యుద్ధం ఉండబోతుందో పవన్ కళ్యాణ్ గారికి బాబీ డియోల్ గారితో అది ఇంకా పార్ట్ 2 రిలీజ్ అయ్యాక మనం చూడాలి.
సో ఎందుకు ఇచ్చిన వీడియో మీకేమనిపించింది? హరిహర వీరమల్లు చూసిన వాళ్ళు ఎవరైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఎవరైనా ఇప్పుడే కనుక నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు గట్టిగా గంట బెల్ అయితే కొట్టేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఇప్పుడే, ఎందుకంటే మీ సపోర్ట్ తోటి ఇప్పటికే 273 సబ్స్క్రైబర్స్ దగ్గర రీచ్ అయ్యాను, మామూలు విషయం కాదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది నా వీడియోస్ని. సో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను చూస్తాను మీ ఒపీనియన్ ఏంటో, మీకేమనిపించింది మూవీ చూసాక కింద కామెంట్ కూడా చేయండి. అసలు విఎఫ్ఎక్స్ వల్లే మూవీ ఇలాగా అయిపోవడానికి కారణమా, లేకపోతే దేనివల్ల ఏంటన్నది కామెంట్ కూడా చేయండి. సో ఇదనమాట. అండ్ నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడే కనుక నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఫర్దర్ నా వీడియోస్ మిస్ కాకుండా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్. జై హింద్.